అత్యున్నతమైన ప్రేమను బట్టి చేరి వచ్చిన ప్రియ దైవ సేవకులందరికీ, ప్రత్యేకించి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారికి, ప్రస్తుత కమిటీ, ఇంకా S11 పెద్దలు, అభిషిక్తులైన వారికి, ప్రేమించి మీ మధ్య దేవుని మాటలు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియ సహోదరులు పాస్టర్ సుధీర్ గారికి, UPF ఫౌండర్గా వింటూ ఉన్నాను. దాదాపు 99వ సంవత్సరంలో మొట్టమొదటిసారి నేను సత్తెనపల్లిలో అడుగుపెట్టాను. ఫస్ట్ అన్నమాట. RCM గ్రౌండ్స్లో జరిగే మీటింగ్స్. ఇక తర్వాత కంటిన్యూస్గా లోతరన్ చర్చ్ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం జరిగేవి. ఎందుకో తెలీదు, కొనసాగుతూ గ్యాప్ వచ్చింది. అంటే సత్తెనపల్లికి ఒకవేళ నేను ఉండేది గుంటూరే కావచ్చు, కానీ దాదాపుగా ఈ ప్రాంతం నేను కూడా మీ వ్యక్తినే అన్నట్లు. మరి ప్రత్యేకించి అబ్రహాం సుధాకర్ గారు పెద్దలు, తండ్రి సమానులు, ప్రభు పేరిట వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, సమయోచితంగాను క్లుప్తంగాను అత్యంత ఆశీర్వాదకరంగా ఏదైనా ఒక మాట మనం దేవుని వాక్యంలో నుంచి విన్నప్పుడు మేలు కలిగించేదిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొంత ఆలోచనలు, సొంత మాటల వల్ల మేలు కలిగినట్టుగా అనిపిస్తుంది, కానీ మన వలన దేవుడు ఉద్దేశించిన మేలైతే జరగదు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మాటగా ఏ ఫ్లేవర్తో, ఏ శ్రేష్ఠ సత్యాన్ని ఇనుమడింపజేసి ప్రభువు రాయించారో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలిగి పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సంకల్పించిన, ఉద్దేశించిన మేలు మన పట్ల జరిగి తీరుతుంది. స్తోత్రం చెల్లించుదాం, గట్టి చెప్దాం హల్లెలూయా. మరి ఉదయకాలం మీతో కూడా దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన బాధ్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ 1, 2, 3 విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. నేనేం చెప్తానంటే, సహవాసం అనే మాట వచ్చేపాటికి 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, మనందరం వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మన ఆలోచనలు మనకుంటాయి, మన తలంపులు మనకుంటాయి. కొందరిలో దైవ సంబంధమైన బలం అధికంగా ఉంటుంది, కొంతమందిలో మానవీయ కోణంలో స్వచిత్తానుసారమైన తలంపులే అధికంగా ఉంటాయి. కాకపోతే అందరినీ కూడా క్రమపరచి బ్యాలెన్స్ చేసేది దేవుని వాక్యం. స్తోత్రం. శ్రేష్ఠునిగా బ్రతికేవాడు, నేను దేవా నీ దృష్టిలో శ్రేష్ఠుడిని కాదు అని ఒప్పింపజేసేది వాక్యం. బలహీనుడై లూప్స్ కలిగి బ్రతికేవాడు, తనలో ఉన్నటువంటి లోపాలని ఒప్పింపజేసేది దేవుని వాక్యం. బైబిల్లో ఉంటుంది, ఎక్కువగా కూర్చుకొని వానికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదు. ఎవ్రీథింగ్ షుడ్ బ్యాలెన్స్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమే మన జీవితాలని సమన్వయపరుస్తుంది. కాకపోతే ఒప్పుకోవాలి దేవుని దగ్గర మనం కన్ఫెస్ కానంత వరకు ప్రభు కూడా ఏమీ చేయలేడు. సహవాసం అనే పాటికి మనుష్యుల మధ్య ఉండే సహవాసం ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు, కానీ మన సహవాసం అయితే దేవునితో ఉండాలి.
ఈరోజు మనుషులతో ఉన్నటువంటి సంబంధం రేపు బలహీనపడవచ్చు. ఈరోజు కాదు అనుకున్నది రేపు బలాన్ని పుంజుకోవచ్చు. అప్ అండ్ డౌన్స్ అనేవి మనుషుల జీవితంలో ఉంటాయి, మనుషుల అనుబంధాల్లో ఉంటాయి. కానీ దేవుడు చూపించేటువంటి ప్రేమలో, దైవిక అనుబంధంలో, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించే విధానంలో ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. సో మన సహవాసం దేవుని సేవకులైన విశ్వాసులైన యేసు ప్రభుని స్వీయ రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా వారి సహవాసం ఎవరితో ఉండాలి, ఎవరితో మమేకం కావాలంటే ఖచ్చితంగా దేవునితో సహవాసం ఉండాల్సిందే. ప్రస్తుత దినాల్లో చాలా సహవాసాలు ఎలాగుంటున్నాయి అంటే, కొండ నాలుక మందు పెడితే ఉన్న నాలుక ఓడినట్టుగా. అసలు క్రైటీరియా దెబ్బతినిపోతుంది. ఏ ఉద్దేశంతో మనం ఒక సహవాసాన్ని ఫామ్ చేస్తున్నామో ఉద్దేశమేమో తుంగలో తొక్కబడతా ఉంది. ఏవేవో కాని విషయాలు, దైవిక సాంప్రదాయంలో లేని విషయాలు వచ్చి కూర్చుంటున్నాయి. అందుకోసం జాగరూకులమై జాగ్రత్త కలిగి దేవుని యొక్క ఉద్దేశం మాత్రమే మన పక్షంగా నెరవేరునట్లు మరి ముఖ్యంగా చెప్తున్నా. మొన్న 8వ తారీఖు మా బావగారు చనిపోయారు. ఆయన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చేసి చనిపోయారు. ఆయన ఉన్నంత వరకు మాకు కూడా తెలియదు, కానీ 200 కోట్ల పైనే ఉంది ఆయన ఆస్తి. చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. కాకపోతే అది పాపం తన దాయాదులకు కూడా ఎవరికి అందేదిగా లేదు. భార్య తరపే అంతా. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, దేవుని సన్నిధి మినహాయించి, దేవునితో మన అనుబంధం మినహాయించి మిగిలింది ఏదైనా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. ఆయన 3 రోజులు ఆయన చనిపోయి బాడీ బాగా డీకంపోజ్ అయిపోయింది. వాసన భరించలేని పరిస్థితి, ఆప్తులు కూడా మోయడానికి కష్టమైపోయింది. నేను చూశాను, ఇంత ఆస్తుంది కదా, 1 గ్రాము బంగారం అన్న పెట్టులో వేశారేమని చెప్పి చూస్తే ఏమీ లేదు, ఏమీ లేదు. చాలామంది తల్లిదండ్రులు, సోకాల్డ్ పాస్టర్స్ కూడా నాలాంటి వారు, మనలాంటి వారు అనుకునేది ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆయుష్కాలం ఉన్నప్పుడు పావుల డబ్బులు సంపాదిస్తే పిల్లలకు ఉపయోగపడతాయి అనుకుంటారు. అది కూడా స్థాయి మించి శృతి మించిపోతే అర్థం కంటే అనర్థమే అయింది. కొంచెం క్రుయాలిటీ ఉన్నవాడేమో అవసరమైతే తండ్రిని చంపి మరి హస్తగతం చేసుకుంటున్నాడు. వారున్న పరిస్థితిలో ఆస్తి కంటే తండ్రి అక్కర్లేదన్నట్టు. కొంతమంది ఏమో చంపకపోవచ్చు, కానీ ప్రతిరోజు తండ్రి చావుని ఎదురు చూసేవారు ఉన్నారు. వీడు పోతే నాకు వస్తుంది కదా, ఇండివిజువల్గా బ్రతకొచ్చు అని. నేనేమంటానంటే, దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా మనం సంపాదించి ఇచ్చేది మన పిల్లల తర్వాత అనుభవిస్తారో లేదో తెలియదు, కానీ అబ్రహాములో ఉన్న విశ్వాసం తన తర్వాత తరాలలో క్రియాకారి అయింది. తిమోతి అవ్వ అయిన లోయలోను తల్లి అయిన యూనికేలోను వసించిన విశ్వాసం తిమోతిలో సహా వసించింది అని వాక్యం చెప్తుంది. విశ్వాసపూర్ణులమై, ఆత్మ సంబంధులమై, దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క ఏర్పాటులో మనం గనక జీవిస్తే తప్పనిసరిగా మన తదనంతరం మన సంతానం కృతార్థులు అవుతారు. స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన పాస్టర్స్కున్న మంచి లక్షణం ఏంటంటే, స్తోత్రం చెప్పండి అని ఇతరులకు చెప్తాం, కానీ మనం చెప్పం. దశంభాగాలు ఇవ్వండి అని జనానికి చెప్తాం, కానీ మనం ఇవ్వం అండి. మంచి లక్షణం ఇది. స్తోత్రం. జాగ్రత్త విందాం వాక్యాన్ని. దేవుని వాక్యంలో
106వ కీర్తన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 106వ కీర్తన. ముప్పై 31 వచనం. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మరొక మారు చదువుతున్నాను. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా, ఫుట్నోట్లో ఏమన్నాడు? శిక్ష జరిగింపగా. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా. ఇంగ్లీష్లో వచ్చేప్పటికి ఫీనెహాస్ హ్యాస్ గెటప్ అండ్ మేడ్ ప్రే ఫర్ దెమ్. ఫీనెహాసు లేచి ప్రార్థించెను అంటాడు. సరే, ప్రార్థించెను అనే మాట, శిక్షించెను అనే మాట ఎట్లా కంపారబుల్ అండి అని అడగమాకండి. దేవుని ప్రార్థిస్తేనే దేవుడు అతనికి ఒక మార్గాన్ని చూపిస్తే, దేవుడు చూపించిన మార్గాన్ని బట్టి అతడు కొనసాగినప్పుడు శిక్ష అమలు జరిగింది. శిక్ష అమలు జరిగిన తరువాత ప్రజల్లో ఉన్నటువంటి పాపానికి పరిహారం జరిగింది. ఒకే రోజు 24,000 మంది తెగులు చేత చచ్చిరి బయల్పియరులో వారు కలుసుకున్నారని ఫీనెహాసు జరిగించినటువంటి పరిహారమును బట్టి తెగులు నిలిచిపోయిందని వాక్యంలో చూస్తున్నాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. బైబిల్లో ఫీనెహాసులు 3 ఉన్నారు. మనందరికీ తెలిసిన ఫీనెహాసులు 2. ఒక ఆయనేమో అహరోను కుమారుడైన ఎలియాజరు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు. అహరోనికి 4 కొడుకులు కదా, ఎలియాబు, అబీహు, ఆ తర్వాత ఎలియాజరు, ఈతామారు, నాదాబు, అబీహు, తర్వాత ఎలియాజరు, ఈతామారు, 4. వీరిలో ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు. ఈరోజు దేవుని యొక్క ఆధ్యాత్మిక నడిపింపును బట్టి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తారు. ఫీనెహాస్ జీవితాన్ని గురించి దేవుని సేవకులైనటువంటి మనలో ఒక శ్రేష్టమైనటువంటి పురికొల్పు, ఒక ఆధ్యాత్మిక కుదుపు, దేవుని కొరకై బ్రతకాలి అనేటువంటి ఒక తీర్మానం. మేము సేవకులం కదండి, దేవుని కోసం మేము బ్రతకట్లేదా అని ఎదురు ప్రశ్న వేయమాకండి. మీరైనా నేనైనా సేవకులమే, కానీ మనం చేసే సేవ, మనం చేసే పరిచర్య, దేవుని పక్షంగా మనం వేసేటువంటి అడుగులు ఎంతవరకు దేవుని సంతోషింపజేస్తున్నవి అనేది ప్రశ్నే. ఈ నేపథ్యంలో అహరోను మనుమడైనటువంటి ఫీనెహాసును గనక మనం పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి విషయాలు ఫీనెహాస్ జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఫీనెహాసులు 3. ఇప్పుడు మనం చదువుకుంటున్న కథానాయకుడు అహరోను మనుమడు ఫీనెహాసు. 2వది హోఫ్నీ ఫీనెహాస్. యుద్ధంలో ఒకే రోజు చనిపోయారు. వాళ్ళ డాడీ పేరు ఏలీ అనబడేటువంటి యాజకుని కుమారులు. దేవాలయ పరిచర్యకు వచ్చేటువంటి స్త్రీలతో పాపం చేస్తూ దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దాన్ని ముందస్తుగానే వారే దాన్ని తీసుకుని తినేటువంటి వారిగా దైవ ప్రతినిధి అయినటువంటి ఏలీకి
క్రమం లేనటువంటి విధానంలో ఉన్న ఇద్దరు కుమారులు. వారిలో ఒకడు ఫీనెహాసు. వాక్యాన్ని వింటూ ఉండగానే మనలో ఉన్నటువంటి దైవిక దృక్కోణంలో స్పష్టమైనటువంటి విమర్శ మనలో కలగాలి. ఒకవేళ ఫీనెహాసు మన జీవితానికి ముంగుర్తు అయితే, ఏ ఫీనెహాసు వరుసలో మనం ఉన్నాం? దేవుని కొరకు పరిహారం జరిగించిన, దేవుని కొరకు శిక్షను అమలు చేసిన, తరములన్నిట అది అతనికి నీతిగా ఎంచబడినటువంటి ఫీనెహాసు ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటున్నామా? లేక యాజకుని కడుపున పుట్టి సరైనటువంటి యాజకత్వ విధానం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ఉగ్రత పొందినటువంటి ఫీనెహాసు లాగా? ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 33లో ఉన్నాడు. ఆయన పేరు కూడా ఫీనెహాసే. కాకపోతే ఈ ఫీనెహాసు ఎలియాజరునకు తండ్రి అని రాయబడింది. ఇంకంతకు మించి ఆయన గురించి ఎక్కువ విషయం ఏం రాయబడదు బైబిల్లో. అంటే ఉన్నాడు, బైబిల్లోనే ఉంది ఆయన పేరు. ఆయన చేసిన కార్యాలు లేవు, ఆయన జీవిత విధానం లేదు, తరువాత తరాలకు ఏ విధమైన ఆశీర్వాదాన్ని పడేయబడిసే విధంగా జీవించాడో చెప్పబడలేదు. ఫీనెహాసులు ముగ్గురున్నారు. ఒకడేమో చరిత్ర సృజించి వెళ్ళిపోయాడు, ఇంకొకడేమో చరిత్రహీనుగా మిగిలిపోయాడు, ఇంకొకడు చరిత్ర సృజించలేదు, చరిత్రహీనత లేదు, ఏదో పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నట్లుగా క్యాజువల్గా జీవించి వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలు, దేవుని సేవకులైనటువంటి వారు తరువాత తరాలకు నీతిమంతత్వ వారసత్వాన్ని పంచివ్వగలిగేటువంటి స్థితిలో ఉండాలి తప్ప వచ్చాము వెళ్ళాము అయిపోయింది అన్నట్టుగా ఉంటే తద్వారా మనకి మన కుటుంబాలకు దేవునికి కూడా ఆశీర్వాదకరం అంటే ఉపయుక్తం కాదేమో. సో దేవుని వాక్యంలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళబోయే ముందు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఫీనెహాసు అనే మాట కూడా ధైర్యము అని అర్థం, నమ్మకత్వం అని అర్థం. మూడోది సర్ఫేస్ ఆఫ్ సాల్వేషన్ అంటాడు, రక్షణ ముఖం. సరే, పేరుకు అర్థాలు చాలా ఉంటాయి. పేరుకు తగ్గట్లుగా బ్రతకడం కొంతమందికే సాధ్యమైంది. నేను ఇంతసేపు ఫీనెహాసు గురించి చెప్పొచ్చే మాట ఏంటంటే, భయంకరమైనటువంటి తెగులు ఇశ్రాయేలు మీద దిగింది. తెగులు దిగటానికి కారణం ఏంటి అనేది కూడా సేవకులుగా మీరంతా వాక్యం బాగా ధ్యానిస్తారు కాబట్టి మీకు తెలుసు. బిలాము బాలాకు రాజు, మోయాబు రాజు అయినటువంటి బాలాక్కి ఒక తప్పుడు సందేశాన్ని, తప్పుడు బోధన అందించాడు. బిలాము చేసిన తప్పుడు బోధ ఎలాంటిదంటే, ఇశ్రాయేలీలను గనక కొట్టాలంటే వారి దేవుడు వారితో అనుసంధానం చేయబడి ఉన్నంత వరకు, వారి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారిని ఆవరించి ఉన్నంత వరకు, వారి దేవుని సన్నిధి వారిని ఆవరించి ఉన్నంత వరకు వారిని తాకడానికి కూడా ఏ శక్తి పనిచేయదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వారిని జయించాలంటే ఒక మీమాంస. అప్పుడు చెప్పాడు, అయ్యా నేను శపించిన ప్రయోజనం లేదు, హృదయంలో శాపవచనం ఎత్తున్నాను, నోటికి దీవెన వచనం వస్తూ ఉంది, ఇది నా వల్ల కూడా ఏమీ కాదు, వారి దేవుడు వారి పక్షమై ఉన్నాడు కాబట్టి నేను కూడా చేయగలిగింది ఏమీ లేదు. మరి నెక్స్ట్ వాట్ అంటే, ఏ దేవుని కాపుదల వారికి ఉందో ఆ దేవుడు గనక వారిని విడిచి దూరం అయితే, మీన్వైల్ ఏ దేవుడు వారికి ఆశ్రయదుర్గంగా ఉన్నాడో ఆ దేవుడే వారికి శత్రువుగా పరిణమించేలాగా చేస్తే ఎవ్వరు వారిని కొట్టక్కర్లేదు, వారి దేవుని ఉగ్రత వారి మీదకి దిగిద్ది, వారే నాశనం అయిపోతారని చెప్పి ఒక తప్పుడు బోధ రాజుకిచ్చాడు, చేశాడు బిలాం. సరే, తప్పుడు బోధ చేసినటువంటి బిలాం ఏమన్నా సర్వైవ్ అయ్యాడా అంటే, బిలాం కూడా చచ్చిపోతాడు తర్వాత. వాక్యాన్ని వింటూ ఉండగానే దేవుని వాక్య మేళవింపులో, దేవుని వాక్య తాకిడిలో బోధించడం గొప్ప సంగతి కాదు, కానీ కాంటెక్స్ట్ విచ్ షుడ్ బి ద కాంటెక్స్చువల్.
ఏ సందర్భం, ఏ ఉద్దేశం, ఏ తలంపుతో దేవుడు రాయించాడో, తన సేవకుల్ని వాడుకున్నారో, దేవుని ఆత్మ నడిపింపు ఏ విధమైన పోకడ అక్కడ అనుగ్రహించబడిందో ఖచ్చితంగా అది పట్టుకోవాల్సిందే. దేవుని దృష్టిలో కాని దాన్ని మనం విడవాల్సిందే. దేవుని దృష్టిలో ఏది యుక్తమో ఆ చొప్పున మనం బ్రతకాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారి దేవుడు వారి నుంచి దూరం కావాలంటే ఏం చేయాలి అనగానే, ఇశ్రాయేలీలకున్న బలం వారి దేవుడే. ఇశ్రాయేలీలకున్నటువంటి బలమై ఉన్న దేవుడు వారిని విడవాలంటే ఆయన క్షమించలేనివి రెండు: విగ్రహారాధన సహించలేడు, పాపాన్ని, వ్యభిచారాన్ని కూడా ఆయన. సో ప్రజలు వ్యభిచారులగున్నట్లుగా, పాపభూయిష్టమైన జీవితంలో వారు మనగలుగున్నట్లుగా మనం చేస్తే, వారి దేవుడే వారికి శత్రువై వారిని కొట్టడం మొదలు పెడతాడు. అప్పుడు మోయాబు స్త్రీలని ఇశ్రాయేలు పాళెం మీదకి పంపిస్తాడు రాజు, అంటే కుయుక్తి. మోయాబు స్త్రీలు ఇశ్రాయేలు పాళెం మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు వానికి తోచిన స్త్రీని తీసుకుని పాపం చేయడం మొదలుపెట్టారు. వారెంత దైవభక్తి కలిగిన వారో, దేవుని యొక్క శ్రేష్ఠ జనాంగం వారు, దేవుని యొక్క ఏర్పరిత జనాంగం వారు. ఇశ్రాయేలు గురించి దేవుడు పలికిన మాట, నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. అంత ఆధిక్యత దేవుడు వారికి ఇస్తే వారెంత బలహీనలైపోయారంటే, అన్యుల కంటే, నిర్దేవులైన ప్రజల కంటే, దేవుడు ఎరుగని జనాంగం కంటే విచ్చలవిడిగా దిగజారిపోయి పాపం చేయడం మొదలుపెట్టారు. దేవుని సేవకులైన వారికి డీసెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని సేవకులైన వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ టైం ప్రౌడ్ ఉండకూడదు. గర్వం వేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులైనటువంటి మీరు నేను మనందరితో కూడా దేవుని వాక్యం సూటిగా రూఢిగా మాట్లాడుతూ ఉంది. ఫీనెహాస్ జీవితంలో నుంచి ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి రెండు విషయాలు పట్టుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితం మేలుకరంగా మార్చుకోవడానికి ప్రభువారు మనకు అనుగ్రహించేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు పాళెం మీదకి స్త్రీలు వచ్చారు. మేకతోలు కప్పుకొని తోడేలు ఎందాక నటిస్తుంది చెప్పండి? జెన్యూనిటీ ఉండాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అంతరంగంలో రావాలి. ఒక అధికారి ఒక కుక్కను పెంచుతున్నాడంట, పిల్లిని. చిన్నప్పటి నుంచి వారి కడుపును పుట్టిన పిల్లలనైనా అంత జాగ్రత్తగా చూస్తారో లేదో కానీ మనోళ్ళు పిల్లలనేమో చైల్డ్ కేర్ సెంటర్స్కి ఇస్తారు, వీళ్ళేమో బ్యూటీ కేర్ సెంటర్స్కి వెళ్తారు. పిల్లల మీద చూపించాల్సినటువంటి సమున్నత స్థాయి ప్రేమ జంతువుల మీద చూపిస్తుంటారు, ఉదార స్వభావం. మొత్తానికి బ్రహ్మాండంగా నేర్పించాడు దానికి. పాస్టర్ గారు వచ్చి కూర్చుంటే కాఫీ తీసుకురా అంటే వెళ్ళిపోయి అమ్మగారికి చెప్పి కాఫీ తెస్తుందంట. మరి ఆ సిగ్నల్స్ ఎట్లా అర్థమవుతాయో, నేర్పుదల కదా. దాని నోటికి ఒక పెద్దది పట్టుకునే కాళ్ళు లాంటిది అందిస్తే అది తీసుకొని వస్తూ ఉంది. పాస్టర్ గారు బెత్తరపోయాడంట. అబ్బా, ఏమి నేర్పించారండి నిజంగా. వస్తా ఉంది, ఆ పైన ఎక్కడో ఎలుక పరిగెత్తి అలికిడి వినపడిందంట. కప్పలాగే ఉంది నోట్లో, దాన్ని ధన్మంట వదిలేసి ఎగిరి పైకెక్కింది, పోయి ఎలుకను పట్టుకుంది. పాస్టర్ గారు అన్నాడంట, పిల్లికి నేర్పు ఉంది కానీ మార్పు లేదు. నేర్పుంది కానీ మార్పు లేదు. దేవుని పని చేయడానికి నేర్పు ఒక్కడు చాలదు, మార్పు కావాలి. మార్పు కూడా బాహ్యంగా, మనుషులు కాదు మన మార్పును గురించి చెప్పాల్సింది. అంతరంగంలో మార్పు రావాలి. The internal personality has to be changed. దేవుని వాక్యానుభవంలో అంతరంగ జీవితం మారాలి. ఉన్నారు చాలామంది పరిశుద్ధులు బ్రతుకుతారు. ఎంతవరకు అంటే అవకాశం రానంత వరకు పరిశుద్ధులే, అవసరం లేనంత వరకు పరిశుద్ధులే. కానీ వాక్యం అల్టిమేట్గా చెప్తుంది ఏంటంటే, అవకాశం రాని, అవసరం రాని,
దేవుడిచ్చిన పరిశుద్ధతను, బీయింగ్ ఎ రైట్ బిలీవర్, బీయింగ్ రైట్ సర్వెంట్ ఆఫ్ ద రైట్ గాడ్, వీ హ్యావ్ టు కీప్ అప్ అవర్ హోలీనెస్. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను ఏ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో కూడా కాపాడుకోవాల్సిందే. చెదరడానికి వీలు లేదు. అనుకోని పరిస్థితిలో స్త్రీలు వారి పాడెం మీదకి వచ్చారు. రాగానే ఒక్కసారి మనసు చెదిరిపోయింది, వారిలో ఉన్నటువంటి అంతరంగం విజృంభించింది, పాపం చేయడం మొదలుపెట్టారు. కాపుదలగా ఉన్న దేవుడు, రక్షణగా ఉన్న దేవుడు పాపం చేసే దగ్గర మనాయించగలడా? ఉన్న పాటున వదిలి వెళ్ళిపోయాడు. సరే, వదిలి వెళ్ళిపోయాడు. చూస్తూ మనం పతనం అవుతుంటే ఆయన ఊరుకుంటాడా? బుద్ధి చెప్పి సరిచేసేటువంటి దేవుడు ఆయన. బుద్ధి చెప్పడం మొదలు పెట్టాడు. ఆయన బుద్ధి చెప్పేటువంటి కోణంలో 24,000 మంది ఒకేసారి చనిపోయారు. ఇది చరిత్ర. 24,000 మంది కుప్పలుగా చచ్చి పడతా ఉంటే మోషే రెస్పాన్సిబిలిటీ ఏంటో అక్కడ లేదు. ఏ విధంగా అహరోను స్పందించాడో అక్కడ రాయబడలా. మోషే తరం, అహరోను తరం వేరు. ఎలియాజరు తరం, ఈతామారు తరం వేరు. వారి తరువాత తరం అంటే అహరోను మనుమడు. దేవుని కొరకు స్పందించడానికి తరంతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, స్థితిగతులతో పని లేదు, స్థాయితో పని లేదు. దేవుని కొరకైన మండే ఆత్మ నీలో ఉంటే, దైవరోషం కలిగిన వ్యక్తిగా నీవు జీవిస్తే, అణువంతైన దైవ ప్రసన్నత కలిగిన వ్యక్తిగా మనం ఉంటే ఆటోమేటికల్లీ హృదయం బరువెక్కిద్ది, కన్నీరు వస్తుంది. కేవలం ప్రభు పరిచర్య చేస్తున్నామంటే నా మట్టుకు నేను నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకుంటే కాదు, నశించే మానవాళి వైపు కూడా ఒక్కసారి మన దృష్టి సారించాల్సిందే. యోగ్యులు, మహానుభావులు, ఎన్నికైన వారు, అగ్రగణ్యులు, శ్రేష్ఠులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఫీనెహాస్. మోషేతో పోలిస్తే అంత ఆధిక్యతలు కలిగిన వాడు కాదు ఫీనెహాస్. అహరోనుతో పోలిస్తే ముఖాముఖిగా దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని ద్వారా నడిపించబడిన అనుభవం కూడా లేదు ఫీనెహాస్కి. తెగులుతో 24,000 మంది చచ్చి పడతా ఉంటే వాలంటరీలీ తనకు తానుగా స్పందించి ఏట చేత పట్టుకున్నాడు. జిమ్రీ అనబడేటువంటి వాడు షిలోహు గోత్రీకుడు, కొజ్బీ అనబడేటువంటి ఒక మోయాబు స్త్రీ, ఇరువురు కలిసి ఒక పొదచాటుకు వెళతా ఉన్నప్పుడు వారిని వెంబడించి పాపము జరిగిస్తూ ఉన్నటువంటి ఇద్దరిని ఈట కడుపులో నుంచి దూసుకుని పోవునట్లుగా పొడిచి నేలలో బాతాడు. తెగులు నిలబడిపోయింది. దేవుడు తన ఉగ్రతను ఆపివేశాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఇంతవరకు చెప్పుకోవడానికి, చదువుకోవడానికి, వినటానికి అద్భుతంగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది వాడెవడో లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టి బాహుబలి తీసాడంట. ఇవన్నీ కుక్కుడ్ స్టోరీస్. నిజంగా దమ్మున్న క్రైస్తవుడు ఎవడైనా ఉండి, దమ్మంటే నా ఉద్దేశం హృదయంలో తపన, ఆర్థిక స్థితి ఉండి తీయాలే కానీ బైబిల్లో రోషపూర్వకమైనటువంటి చరిత్రాంశాలు ఎన్ని ఉన్నాయో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని పోల్చగలం తరాల్లో దావీదుతో? ఎవరిని పోల్చగలం ఫీనెహాస్తో? ఎవరిని పోల్చగలం దైవజనుడైన మోషేతో? ఎవరిని పోల్చగలం నోటి యందు కూడా పాపము లేని, నోట మాట పాపం లేని యోబు గారితో? ఎవరిని పోల్చగలం పౌలు గారితో? దేవుని కొరకు కక్కులు పెట్టబడిన కొడవళ్ళు వారు, దేవుని కొరకు రోషం కలిగినటువంటి సేవకులు వారు, నురుపిడి కొయ్యలు వారు, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు పగలగొట్టగలిగి దేవుని కొరకు చరితార్థులై పరిచర్యలో కృతార్థులైపోయినటువంటి స్థితి కలిగిన వారు. ఫీనెహాసు పరిహారం జరిగించాడు, అంటే శిక్ష అమలు చేశాడు. వెంటనే తెగులు ఆగింది, దేవుని ఉగ్రత నిలిచిపోయింది. 24,000 మంది చనిపోగా మిగిలిన వారు సేఫ్. స్తోత్రం. బైబిల్ అంటాడు యెహెజ్కేలు గ్రంథం 22:30లో, నేను దేశమును పాడు చేయకుండానట్లు బ్రద్దలైన ప్రాకారమును దిట్టపరచుటకు
సందులలో నిలబడగలిగిన వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా అని వెతికి తిని కానీ ఒక్కడైనా కనబడలేదు. దేవునికి మనుషులకు మధ్యవర్తి కావాలి. దేవునితో మనుషులకు పగిలిపోయిన ప్రాకారపు కుడ్యాన్ని, రక్షణ ప్రాకారాన్ని దిట్టపరిచేవాడు ఒకడు కావాలి. దేవుడు ప్రజల్ని క్షమించడానికి సిద్ధమే, ప్రజల్ని కాయడానికి సిద్ధమే. అయితే వారి పక్షంగా మధ్యవర్తిత్వం చేసేటువంటి వాడు ఒకడు కావాలి. వాక్యం చెప్తుంది, దేవుని ప్రణాళిక మన పక్షంగా నెరవేరడానికి, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండడానికి దేవుని దృష్టిలో యోగ్యుడు ఒక్కడు నిలబడితే ఉగ్రత దినాలు తీరతాయి, తెగులు ఆగిపోతుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో అటూ ఇటూ పరుగెత్తుచు దాని రాచవీధులలో చేయుడి, న్యాయము జరిగించుచు. నాకు కోవిడ్ విలయతాండవం చేసింది కదా 2 ఏళ్ళు, 2020 సరే, అన్ని రంగాలు కుదేలైపోయినాయి. సువార్త రంగం కూడా పడిపోయింది, పరిచర్య పడిపోయింది. ఉభయ రాష్ట్రాల్లో ఒక 2021లోనే 2300 మంది సేవకులు 2 నెలల గ్యాప్లో చనిపోయారంట. భయంకరమైన మృత్యువాత పడుతున్నారు. అలా టైంలో చాలామంది వేదన పడ్డాం, చాలామంది విమర్శ చేసుకున్నాం, చాలామంది అడిగాం రీజన్స్ దేవుణ్ణి. కొన్నిసార్లు కొంతమందికి అయితే గొప్పగా వాడబడిన దైవ సేవకులు కూడా అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇట్లా ఎందుకు కావాల్సి వచ్చిందని నిష్ఠూరంతో మాట్లాడిన సందర్భాలు కూడా లేకపోలేదు. నేను అనుకుంటా, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడి ధూపార్తిని చేతపట్టుకుని దేవుని ఉగ్రత నాపిన అహరోను సేవకత్వపు స్థితి ప్రస్తుత దినాల్లో లేదేమో. విధానం మారచ్చు. అహరోనులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన నైతిక రోషం కలిగిన సేవ కావాలి. పద్ధతులు మారచ్చు. ఫీనెహాసులాగా తనంత తాను దేవునికి సమర్పణ కలిగి నిలబడేవారు కావాలి. ఆ రోజైనా ఈ రోజైనా లేఖనానికి విలువ ఒక్కటే. యోగ్యుడైన వాడు ఎవడైనా కలడా అని యెహెజ్కేలు గ్రంథం ప్రశ్నిస్తుంది. న్యాయము జరిగిస్తూ నమ్మకంగా బ్రతికేవాడు ఒక్కడైనా నాకు కనబడలేదని ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. లూకాసు వార్తలో అంటాడు, మనుష్య కుమారుడు మరల భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసము. ఆ మాట విన్నప్పుడు తెగుళ్ళను బట్టి ఏడవడం కాదు, కష్టాలను బట్టి ఏడవడం కాదు, దేవా నీ కొలతలో నేను కూడా లేను కదా ప్రభువా అని పశ్చాత్తాప హృదయులై పగిలిపోయిన గుండెలతో ఆయన పాదాలని హత్తుకుని అడగాల. పరిచర్య జరిగిస్తున్నాం, దేవుని ప్రణాళికలో ఉన్నాం, దేవుని కొరకు నడుస్తున్నాం, అనేకులకు ప్రభు సువార్తను తెలియపరుస్తున్నాం. కానీ మనం వేసే అడుగు ఎంతవరకు ప్రభు పక్షంగా వేయగలుగుతున్నాం? ఉంటాయి, ప్రతి మనుషులు బలహీనతలు ఉంటాయి. సేవకులు కూడా మనుషులే కాబట్టి కొందరిలో డైరెక్ట్గా ఉంటాయి, కొంతమందిలో కనిపించకుండా ఉంటాయి. లోపము లేని మనుషుడు ఉండడు, కాకపోతే పర్సంటేజ్. తప్పు చేయనోడు ఉండడు. దేవుని దగ్గర సరిదిద్దుకునే ప్రయత్నం ఉండాలి. గుంట ఉంది, కాలు జారిద్ది, పడతావంటే గుంట నన్ను ఏం చేయలేదని చెప్పి వెళ్ళేవనుకో, కింద పడితే నవ్వుతారు, చెయ్యి అందించరు. నేను చెప్పే కొద్దీ నడిచావు కదా చావు అంటారు. జాగ్రత్తగా నడుస్తూ నడిచే ప్రయత్నం చేస్తూ పొరపాటున ఫిసలైతే మనం పడగానే మనమన్నా నవ్వుతాం, కానీ షేమ్ ఫీల్ అయ్యి మన దగ్గరికి గబగబ వచ్చి అరే రే అన్న పడ్డాడే అన్న అయ్యో అని చెప్పి చెయ్యి అందించి లేవనెత్తారు. దేవుడు కూడా పడిన వ్యక్తిని కాదు కానీ ఏ స్థితిలో పడ్డామో సిట్యువేషన్ చూస్తాడు ఆయన. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేచు. పడిపోయేవాడు నీతిమంతుడు ఎట్టవుతాడండి? పడిపోయినోడే కదా అనిపించేది నాకు చానాళ్ళు. పడిపోవడం మనం చూస్తాం, పడిన ఇంటెన్షనల్గా పడ్డాడా, అనుకోకుండా పడ్డాడా, కావాలని పడ్డాడా, అనుకోని పరిస్థితిలో పడ్డాడా, పడిన తర్వాత లేవాలనే మనసు ఉందా లేదనే దేవుడు చూస్తాడు. అందుకే పడ్డాన్ని ఆయన కన్సిడర్ చేయడు. పడితే పడ్డావేమో, అఫ్కోర్స్, పడిన తర్వాత అసలు నీ మనస్సులో దేవుని కొరకు నిలబడాలనే ఆశ ఉందా, అది చూస్తాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫీనెహాసు
ఒక అద్భుత చరిత్ర. ఫీనెహాసు ఈ రోజుకు నిన్ను నన్ను సవాల్ చేసేటువంటి క్యారెక్టర్ అది. నేను అడుగుతా, మోషే అంత ఆధ్యాత్మిక స్థితి లేదు, అహరోన్ అంత సీనియారిటీ లేదు, పైగా మనుమడు, నా ఉద్దేశం అయితే యవనస్తుడు. కాకపోతే మోషే అహరోన్లతో సమీపంగా జీవించే జీవితం ఉంది. చాలామంది ఉంటారు చర్చిలో యూత్, ఎవరో ఒక్కళ్ళిద్దరు మాత్రం దైవ సేవకుని కనుసన్నల్లో బ్రతుకుతారు. క్యాజువల్గా వచ్చే వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఏదో సొంత పనులు నెరవేర్చుకుంటూ జీవించేవారు కొంతమంది, దీవెన కోసం ప్రభుని వెంబడించేవారు కొంతమంది, అయితే వెళ్ళకపోతే దేవుడు కొడతాడేమని భయపడి వచ్చేవాళ్ళు కొంతమంది. కాదు, దీవెన కోసం వెళ్ళేవాడి కంటే, కొడతాడని భయపడేవాడి కంటే బాధ్యత కలిగి ప్రభుని వెంబడించేవాడే ఆశీర్వాద భరితుడు. స్తోత్రం. నేను అడుగుతున్నాను, ఫీనెహాసుకి పరిహారం చేస్తే దేవుని ఉగ్రత తీరుతుంది, తెగులు నిలిచిపోతుంది, ప్రజలు సేవ్ అవుతారని ఫీనెహాస్కి ఎలా తెలుసు? బైబిల్ అంటాడు, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అపోస్తలుడైన పౌలు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో, మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్సమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి ఎవరిని తెలుసుకొనుట యందు, తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు, స్తోత్రం చెప్దామా, గట్టి చెప్దాం, హల్లెలూయా. దేవుని పరిచర్య చేయడం ఎంత ప్రాముఖ్యమో, పరిచర్యలో కూడా, అంటే కాడి మోయడం ఎంత ప్రాముఖ్యమో, కాడి మోయడంలో కూడా స్పష్టత అనేది చాలా ఇంపార్టెంట్. స్పష్టత అనే దానికి వాక్య దృక్కోణంలో పరిశుద్ధాత్ముడు వినియోగపరిచిన మాట ఏంటంటే ప్రత్యక్షత, రెవల్యూషన్ టువార్డ్స్ గాడ్, వాట్ వి హ్యావ్. దేవుడు నన్ను ఆదరిస్తాడని తెలుసు, నాకు ఆ ప్రత్యక్షత ఉంది. దేవుడు నన్ను చంపడని తెలుసు, నాకు ఆ ప్రత్యక్షత ఉంది. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని తెలుసు, నాకు ఆ ప్రత్యక్షత ఉంది. దేవుడు నన్ను అడుక్కోనీయడని తెలుసు, నాకు ఆ ప్రత్యక్షత ఉంది. ఇవన్నీ చెప్పగలిగిన మనం నా పట్ల దేవుడు ఎందుకు తన కాడి మోపాడో చెప్పగలమా? కొత్తగా పెళ్ళైన భార్య భర్తను అడిగిద్దంట, అయ్యా మీరు చాలా పెళ్లి చూపులు చూసుంటారు, చాలామంది అమ్మాయిల్ని చేసుకోవడానికి అమ్మా నాన్న చూసుంటారు, నేను ఎట్ట నచ్చానయ్యా మీకు అని అడిగిద్దంట కదా. మరి మనల్ని ప్రేమించి, మనల్ని నచ్చి, మన మీద కాడి మోపిన దేవుని ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతసేపటికి మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు చెప్పుకోవడంతోటేనా ప్రభువా ఎందుకొరకు నీవు నన్ను ప్రేమించావు? సరే ప్రేమించావు, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టావు. నీ కాడి మోయడానికి నాలో ఏ అర్హత ఉంది, ఏ యోగ్యత ఉంటే నీ కాడి మోయడానికి నన్ను ఏర్పరచుకున్నావు ప్రభువా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో అది ఎరిగి బ్రతకడమే ప్రత్యక్షత. తెగులొచ్చింది, ప్రజలు నశించిపోయారు, 24,000 మంది ఒక్కచోట కుప్పగూలిపోయారు. ప్రత్యక్షత కలిగినటువంటి వాడు ఫీనెహాసు గనుక దేవుడు నడిపించినటువంటి విధానాన్ని బట్టి వారి వెంట వెళ్ళి వారిని వధించి శిక్ష జరిగించి ఉగ్రతను ఆపివేశాడు. దేవుని పని చేయాలన్నా, దేవునికి ఇష్టలుగా బ్రతకాలన్నా
వితౌట్ రెవల్యూషన్ నోబడీ హ్యాస్ టు డూ గాడ్స్ వర్క్. ప్రత్యక్షత లేకపోతే పిచ్చి పిచ్చికి చేస్తాం. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుంటాం, దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలో, ఎట్లా దాన్ని ఆపరేట్ చేయాలో తెలుసున్నవాడు టకటక టకటక వెళ్ళిపోతాడు. తెలియనివాడు ఏం చేస్తాడు? ఏ బటన్ బట్టి అది నొక్కుతాడు. ఫోన్ వచ్చిన కొత్తలో మా అన్న ఒకడు ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ అబ్బాయికి బాగా తెలుసు, సైలెంట్లో పెట్టాడంటే వైబ్రేషన్లో పెట్టాడంట ఫోన్. వీడు స్నానానికి వెళ్తున్నాడు, ఈలోపు ఫోన్ వచ్చింది. గబగబా ఫోన్ వచ్చిందని చెప్పి పట్టుకుంటూ జుజ్ అందంట. ఫోన్ వదిలిపెట్టి పరిగెత్తారు. షాక్ కొడుతుందిరా అన్నాడు బయటకు వచ్చి. ఏంటి ఫోన్ షాక్ కొట్టమంటే వైబ్రేషన్లో పెట్టాడు. తెలియదు పాపం వాడికి షాక్ కొడుతుంది. ఒక అమ్మ ల్యాండ్ కనెక్షన్ ఇచ్చుకుంది, పాస్టర్ గారు వాళ్ళ అమ్మ. ఫోన్ చేయగానే మీ టెలిఫోన్కి సౌకర్యం లేదు అని చెబుతుందంట లోపల నుంచి. ఏమంటుంది? వచ్చే అమ్మే, నిన్నే 2000 కట్టాం మేము, కనెక్షన్ తీసుకున్నాం, మాకు లేదంటావేంటి సౌకర్యం అంటుంది. తెలియకపోతే అంతే ఉంటుంది. ఏం చేస్తామో మనకే అర్థం కాదు. నేనవ్వచ్చు, మీరవ్వచ్చు, దైవ ప్రత్యక్షత ఉన్నప్పుడే కీలెరిగి వాత పెట్టగలిగేటువంటి విధానంలో నడవగలుగుతాం. కీలు మోకాలు నొప్పి అయితే నువ్వు భుజం మీద పెడితే వాత ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? కీలు ఎక్కడుందో, నొప్పి ఎక్కడుందో అక్కడ వాత పెట్టాలి. అది పెట్టాలంటే అవగాహన ఉండాలి. పౌలు గారు క్రీస్తు తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకొనుట యందు, ఓ సంఘమా, మీకు జ్ఞానం ప్రత్యక్షత కలగాలని మీ కొరకు ప్రార్థిస్తున్నా అన్నాడు. సేవకులైన మనం సంఘాన్ని ఆశీర్వదించు ప్రభు అని అడుగుతాం, కానీ ప్రత్యక్షత కలిగిన మనసు సంఘానికి ఇయ్యా అని ఎంతమంది అడగగలం? ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేనేదో మినహాయింపు కాదు. దేవుని కాడి మోసేటువంటి మనం ప్రత్యక్షత కలిగిన సేవకత్వంలో నడిపించు ప్రభువా. అసలు దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఏంటో తెలియకుండా నేను కూడా 15 ఏళ్ళు చేసే పరిచర్య. ఇప్పుడు 27వ సంవత్సరం నడుస్తుంది, 27 కంప్లీట్ అవుతుంది. 2010 దాకా అంటే సుమారు 15 సంవత్సరాలు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాకుండానే సేవ చేశా. ఎన్ఆర్ఐలో హాస్పిటలైజ్ అయ్యి రేపో మాపో కష్టం అన్న టైంలో అప్పుడు దేవుడు రివీల్ చేశాడు. అంతకుముందు నేను కూడా పోల్చుకొని బాధపడేవాడు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు 10,000 మంది వస్తున్నారు, ఆ సంఘానికి 5,000 మంది వస్తున్నారు, అసలు నేను వాక్యం ఏం చెప్పడు, అయినా జనం కుప్పలు వస్తూ ఉన్నారు, ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను కూడా వాపోతూ ఉండేవాడిని. మా అయ్యా, ప్రజల్ని పరిపాలించడానికి అలెగ్జాండర్ కావాలి, అలెగ్జాండర్ని హ్యాండిల్ చేయడానికి అరిస్టాటిల్ కావాలి. స్తోత్రం, స్తోత్రం. అందరూ అలెగ్జాండర్స్ అవ్వరు, అందరూ అరిస్టాటిల్స్ అవ్వరు, అందరికీ 1000 మంది జనం ఉండరు. అలాగని దైవ ప్రత్యక్షత లేకపోతే కుమిలిపోవడమే అయింది. ఇప్పుడు ఇంతసేపు ప్రత్యక్షత అంటున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు ఆయనకు ప్రత్యక్షత ఉంది కాబట్టి వాళ్ళని చంపాడు కాబట్టి తెగులాగింది, వారు కష్టం రాకుండా చచ్చిపోకుండా కాపాడబడ్డారు, దేవుని ఉగ్రత తీరింది. ఇప్పుడు ఆ ప్రత్యక్షత ఎట్టొచ్చింది ఆయనకి? ఇందాకే విన్నాంగా, పరిహారము చేయగా అన్నాడా. దాన్ని ఒరిజినల్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళేపాటికి, ఫస్ట్ వర్షన్లోకి వెళ్ళేపాటికి, మూల భాషలోకి వెళ్ళేపాటికి ప్రార్థన చేయగా. ఇక్కడ తెలుగులో శిక్ష అమలు చేయగా అన్నాడు. శిక్ష అమలు చేయడం అన్నా పరిహారం చేయడం అన్నా రెండు ఒకటే. ఇది చేయాలంటే అతనికి ఏమవ్వాలి? ముందు దేవుని మనసు ఏదో తెలియాలి. నోయింగ్ వాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, నోయింగ్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక ఏదో తెలుసుకోవడమే ప్రత్యక్షత. అది తెలియాలంటే 2 రీజన్స్. ఒకటి, ప్రార్థన చేసేవారికి దేవుని మనసు తెలిసిద్ది. స్తోత్రం చెప్దాం. నిరంతరం ప్రార్థనలో గడిపే వారికి దేవుని మనసు తెలిసిద్ది. దేవుని మనసు తెలియడానికి చదువుతో పని లేదు. భార్య ఉంది, చదువు లేదే కావచ్చు, తన భర్త ఎప్పుడు ఎలాగుంటాడో, ముఖం చూస్తే టెన్షన్లో ఉన్నాడో, ఫ్రీగా ఉన్నాడో, ఆనందంగా ఉన్నాడో చెప్పేసిద్ది. ఎందుకంటే ఆయనతో జీవితాన్ని పంచుకుంటుంది కాబట్టి. దేవునితో మన జీవితాన్ని మనం పంచుకున్నప్పుడు, దేవునితో సహవాసం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనతో రోజు మాట్లాడుతూ ఉంటాం. రోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మనసు మనకి రివీల్ అయింది. చెప్పాల్సిన పని లేదు. ఒకరు సిప్పోరా ఉంది, దేవుడైన యెహోవా మోషేను సత్రములో చంపజూచెను అని రాయబడింది. అసలు లిటరల్గా మోషేను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నా అంటే ఇశ్రాయేలుని విడిపించమని చెప్పాడు. నువ్వు గనక నా ప్రజల్ని పంపించకపోతే నీ ఇంటి మొదటి బిడ్డ చస్తాడని ప్రకటించమన్నాడు. అలాగే ప్రభు అని చెప్పి బయలుదేరాడు. ఈలోపు దేవుడే మోషేను చంపజూచెను అని రాయబడింది. ఎందుకు చంపాలనుకున్నాడు మోషేని?
సరే, దేవుడు చంపాలనుకున్నాడు. సిప్పోరాకి ఎట తెలిసింది ఈ కారణాన్ని బట్టి చంపబోతున్నాడు అని చెప్పి గోప్యాంగ చర్మాన్ని కత్తిరించి వాడిగల రాయితో ఆయన పాదముల ముందు పడవేయగా దేవుని ఉగ్రత విడిచెను అని రాయబడి. మోషేని దేవుడు చంపబోతున్నాడన్న విషయం మోషేకు కూడా అర్థమైనట్లుగా బైబిల్లో రాయలా. దేవుడు మోషేను చంపడానికి ముందుకు నడువగా వెంటనే సిప్పోరా రెస్పాండ్ అయిపోయి గోప్యాంగ చర్మాన్ని కత్తిరించి దేవుని దగ్గర పడే సున్నతి జరిగించి దేవుని ఎదుట పడేయగానే దేవుని ఉగ్రత ఆగింది. ఎట్లా తెలిసింది ఆవిడకి? ప్రత్యక్షత. భర్తతో కలిసి దేవునితో ప్రార్థనలో గడిపే అనుభవం ఉన్నప్పుడే దేవుని మనసు తనకు అర్థమైంది. ఊరికే 100 ఏళ్ళు కాపురం చేస్తే కాదు, భర్త మనసెరిగి బతికేదే భార్య. సంఘమైన యేసు ప్రభు వారి మనసు గుర్తెరిగి బ్రతికినప్పుడే శ్రేష్టమైన సార్వత్రిక సంఘం అవుతుంది. ఎవరు చెప్పలేదు సిప్పోరాకి నీ భర్తను చంపబోతున్నాడు గబుక్కునే సున్నతి చేయమని చెప్పి. దేవుడు చెప్పలా నీ భర్త నేను చంపబోతున్నానమ్మా ఇది కారణమని. మోషే చెప్పలా. ఎట్లా తెలిసిందంటే రివల్యూషన్. దేవుని మనసు తెలుసు. దేవుని మనసు ఎవరికి తెలిసిద్దంటే ప్రార్థన చేసే వారికి తెలిసిద్ది. దట్ మీన్స్ ఫినెహాసు ప్రార్థనాపరుడు. స్తోత్రం. రెండోది, వాక్యం ఎరిగిన వారికి దేవుని మనసు తెలిసిద్ది. వాక్యం మనం ఎంత ధ్యానిస్తామో, ఒక క్రైస్తవుడు వాక్య విషయములో పిచ్చిగా బ్రతకాల. వెనెవర్ వి షుడ్ బి యాజ్ క్రేజీ. దేవుని వాక్యం కొరకు ఎప్పుడైతే పిచ్చిగా బ్రతుకుతామో దేవుని మనసు తెలిసిద్ది. పరిహారం చేశాడు, తరములన్నిటా నీతిగా ఎంచబడింది. పరిహారం చేయడానికి హేతువేంటి? ఎవరు చెప్పారు పరిహారం చేయమనంటే? ఎవరు చెప్పక్కర్లా. భర్తతో కాపురం చేసే భార్యకి తెలుసు భర్త మనసు. ఆ తండ్రితో దగ్గరగా బ్రతికే ప్రార్థనా పరులైన వారికి తెలుసు దేవుని మనసు. తెగులు వచ్చేసింది, 24,000 మంది చచ్చిపడుతున్నారు. తెగులు నిలబడాలంటే ఏం చేయాలో దేవుని మనసు ఫినెహాసుకు తెలుసు గనుక అక్కడ అంటాడు ముందు వచనాల్లో, నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు. చూడండి సంఖ్యాకాండం 25 దేవుని వాక్యంలో, వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన. 11వ వచనం, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన. మాట్లాడినా అయ్యా మాట్లాడొచ్చా? అన్యదా భావించొద్దు. బాధతో, భారంతో, కష్టంతో మాట్లాడతాను నేను. ఇందాక సహోదరులు చెప్పారు, ఫెలోషిప్ అనేది ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి. లోకంతో మనం స్నేహం చేయలేము. బార్ షాప్లో పరిచయమైన ఇద్దరు మంచి స్నేహితులుగా బ్రతుకుతారు, ఒకళ్ళు లేనిదే ఒకడు ఉండలేరు. దేవుని సేవకులని చెప్పుకుంటూ మనలో దేవునితో మనకి సరైన అవగాహన అవసరం. మన మధ్య కూడా మనకు ఒకరి పట్ల ఒకరికి సరైన. అప్పుడు నేను గుంటూరు పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఐ థింక్ ఇట్ మే బి 2013లోనో 2012లోనో గుర్తులేదు. పరంజ్యోతి గారు ఏలూరు, ఏది నీ ఉంటే నాకు చాలయ్యా చాలు వేసే పాట రాశారే ఆ దైవజనులు గుంట గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు. గుంట గ్రౌండ్స్లో మీటింగ్ పెడితే ఆ రోజు వేదిక మీద నేను ఉన్నా. వారికి మోరల్ సపోర్ట్ లోకల్లో కావాల్సిందంతా మేమే చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ టైం అది, డిసెంబర్ 19, 21 జరుగుతుంది అది. క్రిస్మస్ అంటే పాస్టర్స్ చాలా బిజీగా ఉంటారు కదా, చాలా కష్టం. కన్నా లక్ష్మీనారాయణ గారి పిఏ వచ్చాడు ఆ మీటింగ్కి, నా ప్రక్కనే కూర్చున్నాడు. పాస్టర్ గారు 23వ తారీఖు మేము ఒక గెట్ టుగెదర్ పెట్టాలనుకుంటున్నాం, మీరు సేవకులందరికీ తెలియపరచండి అన్నాడు. 23 మాట్లాడుతుంది 21వ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండి. అవునండి, కష్టం అండి, 4 రోజులు సేవకులు దొరకటం కష్టం. సంఘాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, పైగా సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా కష్టమండి. ముందు షెడ్యూల్ లేకపోతే కష్టమంటే సేవకులు రారు అంతే కదా అన్నారు. నా మట్టుకు నాకే 23 ఉందండి వేరే దగ్గర, ఇక ఈ టైంలో రావటం కష్టం కదా. ఎవరన్నారు పాస్టర్ గారు మీరు చూస్తూ ఉండండి,
ఒక దమ్ పలావు ఒక 100 రూపాయలు ఇస్తే ఎంతమందిని పోగు చేయమంటారు చెప్పండి అన్నాడు. స్తబ్దుగా ఉండిపోయా. ఎంత వేదన వచ్చిందంటే, దైవ సేవకుల్ని ఒక అన్యుడైనటువంటి వ్యక్తి దగ్గర పనిచేసే పిఏ ఏ విధంగా ఎస్టిమేట్ చేశాడంటే, సేవకుని యొక్క వాల్యూ 100 రూపాయలు ఒక పలావు. ఇది దయనీయమైనటువంటి సంగతి. అలనాడు దేవుని సేవకులు వస్తూ ఉంటే రాజులు లేచి నిలబడి సమాధానంగా వస్తున్నావా అని అడిగారంట. ప్రవక్త సమాధానంగా వస్తే రాజ్యానికి సమాధానం, ప్రవక్త ప్రశాంతంగా ఉంటే రాజ్యానికి సుభిక్షత. దేవుని సేవకులైనటువంటి మనకి దేవుడు ఏ పరిధిని, ఏ పరిమితినిచ్చాడో, ఏ ఆధిక్యతనిచ్చాడో అది గుర్తెరిగి నడిచినప్పుడు దైవజనుని మాట దేవుని మాటగా విలసిల్లుతుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను పక్కకు వెళ్ళాలనే మనసు లేదు, అందుకోసం నేను అన్ని విషయాలు తేలేకపోతున్నాను. కార్పెంటర్కి కార్పెంటింగ్ తెలియాలి, అవునా కదా? పెయింటర్కి పెయింటింగ్ తెలియాలి. పాస్టర్కి హీ షుడ్ నో గాడ్స్ వర్డ్, వాక్యం తెలియాలి. అసలు బైబిల్ని, వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో తెలియని నా సహోదర సేవకులు చాలామంది ఉన్నారు. అలాగని చెప్పి తెలియంది ఏదో చెప్పాలి, నాకు చదువు లేదు, అది కాదు నేను మాట్లాడేది. కనీసం ప్రార్థన చేసుకుని కాని విషయాల జోలికి వెళ్లకుండా రోషం కలిగి ప్రార్థనాపూర్వకంగా బ్రతికితే చాలు దేవుడు వాడుకోవడానికి. స్తోత్రం. ఫీనెహాసు కంటే మనం అతీతులమేం కాదు. ఫీనెహాసు ప్రార్థనాపరుడు, దేవుని మనసు ఎరిగినటువంటి వాడు. రెండోది, వాక్యం ఎరిగినప్పుడు కూడా దేవుని మనసు తెలుస్తుంది. పరిహారము చేయగా తెగులు నిలబడిపోయింది. ప్రస్తుత సమాజంలో ఉన్న ఏ తెగులైనా, ఏ పాపమైనా, ఏ శాపమైనా ప్రజల మధ్య నుంచి విరిచివేయబడాలి అంటే మధ్యవర్తిగా నిలబడే సేవకులు కావాలి. వారు ఎలాంటి సేవకులు అయి ఉండాలంటే ప్రత్యక్షత కలిగిన సేవకులు అయి ఉండాలి. స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి తెలియదు, 2 సార్లు తెలియదు, పదే 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 దేవునితో బ్రతకాలని, దేవుని దగ్గర మోకాళ్ళేసి దేవుని మనసు గుర్తెరగాలని జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నీలోకి వచ్చి నివసిస్తాడు. ఆశ ఉండాలి. ఏ విధంగా ఆయన పరిహారం చేశాడు? రెండోది, నేను చాలా చోట్ల చెప్తా, ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నా. పిలుపు గొప్పదా, బాధ్యత గొప్పదా? చెప్పాలా? నాకు యూపీఎఫ్ పాస్టర్ గారు ఒక ఆయనతో చాలా వివాదం కూడా అయింది ఈ మాట. అంటే పిలుపు తక్కువ అంటావా అన్నాడు ఆయన. పిలుపు తక్కువ కాదు. పిలుపున్నవాడన్నా ఒక్కోసారి లోబడకుండా వెళ్ళిపోతాడేమో, కానీ బాధ్యత ఉన్నవాడు పిలుపు లేకపోయినా నిలబడతాడు. స్తోత్రం. దేవుని పనికి పిలుపు ముఖ్యం. పిలుపు కంటే మించి బాధ్యత అతన్ని బ్యాలెన్స్ చేస్తుంది. స్తోత్రం. ఇక్కడ ఫీనెహాస్ విషయంలో బాధ్యత కలిగిన వాడు ఫీనెహాస్. బాధ్యతలో కూడా ఎవరో చెప్తే చేసేది కాదు. కుటుంబంలో తల్లిదండ్రుల కుమారునిగా ఉండేవాడికి ఒకడు చెప్పాల్సిన పనిలా, ఒకడు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళమ్మ పిండి ఆరబెట్టిందంట బయట, పొద్దున్నే దోశలు వేయాలి, పాస్టర్ గారు పరిచర్యకి వెళ్ళాలి. పిండి ఆరబెట్టింది, పాస్టర్ గారు పాస్టర్ గారు అక్కడికి వెళ్ళారు. ఈలోపు మబ్బులు పట్టినాయి. పని మనిషి ఉంది కానీ అమ్మగారు అయ్యగారు లేరు కదా అని, అయ్యా నువ్వు ఇంట్లో ఉండి ఏదైనా అవసరం అయితే నేను 4ంటికి వస్తానని చెప్పని వెళ్ళిపోయింది. మబ్బులు పట్టినాయి. హడావుడికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేపాటికి బయట ఆరేసిన పిండి లోపల తెచ్చిపెట్టారు. పని అమ్మాయి చాలా జ్ఞానం కలిగింది, మనం ఇచ్చే డబ్బులకి చాలా బాధ్యతతో ప్రవర్తిస్తుంది. అంటే చూస్తే పని అమ్మాయి లేదు. ఎవరు తెచ్చిపెట్టారా ఇదంటే,
7-8 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లాడు గోతాన్ని ఈడ్చుకుంటూ ఆరవేసిన దాన్ని ఈడ్చుకుంటూ లోపలికి తెచ్చాడు. ఏంటంటే వర్షం వస్తుంది మమ్మీ, తడిసిపోద్దని తెచ్చాను అన్నాడు. ఎవడు చెప్పాడు వీడికి? బాధ్యత, స్వయం బాధ్యత. బాధ్యత లేకపోతే దేవుని పని ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయలేం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. వాక్యం సూటిగా రూఢిగా మనతో మాట్లాడుతుంది. ఒకటి, ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షతలో మళ్ళీ సబ్ డివిజన్స్. ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. దేవుని మనస్సు తెలియడమే ప్రత్యక్షత. సో ప్రత్యక్షత ఉన్నవాడు దేవునికి సమీపంగా, దేవుని యొక్క పరిచర్య నెరవేర్పులో నిష్ణాతుడుగా జీవిస్తాడు. వాణ్ణి బట్టి దేవుడు సంతోషిస్తాడు. రెండవది, బాధ్యత కలిగిన వాడు ఖచ్చితంగా దేవుని పని నెరవేర్చగలుగుతాడు. బాధ్యత లేదనుకోండి, మనందరికీ తెలుసు, ఓడలో 2 పక్షులు ఉన్నాయి. ముందు ఒకదాన్ని వదిలిపెట్టాడు, తర్వాత ఒకదాన్ని వదిలిపెట్టాడు. ముందు వదిలిపెట్టింది ఏం చేసింది? బయటికి వెళ్ళడంతో దానికి ఏ మురుగు కనిపించిందో, ఏ శవాలు గుట్టలుగా తేలి కనిపించాయో, దాని పరుగు ఎంత దాకంటే మురుగు దాకే వెళ్ళింది, వాలింది, తిరిగి రావాలనేటువంటి మనసు కూడా లేదు. ఇక లేదు దాని గురించి. రెండవ దాన్ని వదిలిపెట్టాడు, పావురం. బయటికి వెళ్ళింది, మురుగు మీద వాలే స్వభావం కాదు దానిది. కాలు మోప అవకాశం లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళలోకి వచ్చింది. దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్కి వచ్చాడు నోవహు. నీరు తగ్గలేదు, పావురం ఎక్కడ కాలు నిలిపే అవకాశం లేదు, అందుకే వచ్చింది కదని చెప్పి ఒక అంచనా. నిన్ను నన్ను బట్టి కూడా దేవునికి ఒక అంచనా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆత్మీయ యాత్రను బట్టి దేవుడు ఒక అంచనా వేస్తాడు. అబ్రహాం దగ్గరికి రాలా? సొదొమ గొమొర్రాను గూర్చిన మొర నా ఎద్దకు వచ్చింది, వారు అలాగూ చేసిరో లేదో తెలుసుకుందును, నా స్నేహితునికి నేను చేయనయ్యున్నది దాస్తాను అని చెప్పి వచ్చాడు. అబ్రహాంని అడిగిన తర్వాత దేవునికి ఒక అంచనా. ఆ శైలిలో మనం ఎందుకు బ్రతకూడదు? మనల్ని బట్టి దేవునికి ఒక అంచనా అందేలాగా మనం ఎందుకు జీవించకూడదు? దేవుని వాక్యం చెప్తా ఉంది. మళ్ళీ రెండోసారి విడిచిపెట్టాడు. ఈసారి వెళ్ళింది ఒక చిన్ని కొమ్మ, ఒలీవ కొమ్మను తెంచుకొని వచ్చింది. ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ ఏంటంటే, మొత్తానికి నీరు తగ్గుతుంది, చెట్లు మొనలు కనబడుతున్నాయి. మూడోసారి విడిచాడు, వెళ్ళింది కానీ బయటికి రాల. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అని సామెతల గ్రంథం చెప్తుంది. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు చేతులు తెగనరుక్కుని విషం దాగినోడితో సమానుడు అంట. మన యజమానుడికి, మన ఏలిన వానికి ఎంతవరకు నమ్మకత్వంగా బ్రతుకుతున్నాం? ప్రభువుని నమ్మడం కాదు, ప్రభువుకి నమ్మకంగా బ్రతకడం విశ్వాస్యత. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. బాధ్యత ఉన్నవాడు తనకిష్టం వచ్చినట్టు మార్చుకోడు కార్యకలాపాలు. కుదిరింది కాబట్టి ఈరోజు కుదిరిందని, కుదరలేదు కాబట్టి కుదరలేదని సింపుల్గా మాడిఫై చేసుకోడు. ఒకసారి ఒక నడిపింపులోకి వెళ్ళాక చస్తేనే బయటికి రావాలి అక్కడి నుంచి. పాట పాడతాం కదా, సజీవ యాగముగా మా శరీరము అంటే బలి పశువుగా బలిపీఠం మీదకి వెళ్ళిన తర్వాత బూడిదగా మారితేనే దిగాల బలిపీఠం మీద నుంచి. మంట తగిలిందని కిందకి దిగటం, సురుకు తగిలిందని కిందకి దిగటం, ఎండ ఎక్కువ ఉందని చెప్పి పరిచర్య ఆపుకోవడం, నిద్ర లేదని పరిచర్య ఆపుకోవడం, ఛార్జీకి డబ్బులు లేవని పరిచర్య ఆపుకోవడం, ఇవన్నీ పిచ్చి కారణాలు, చిన్న కారణాలు ఇవి. గుండెల్లో బడబాగ్ని ఉంటే, గుండెల్లో దైవరోషం ఉంటే, ఒక్కరోజు బ్రతికినా నా దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక శ్రేష్టమైన తీర్మానం ఉంటే, ఏ కొరత మనల్ని ఆపగలిగి దేవుని పనికి చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. బాధ్యత. చాలా విషయాలు మాట్లాడుదును కానీ 1:30 అయిపోయింది. పాపం నాలాగా షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఆల్రెడీ చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, నాకు అది కూడా ఒక అంచనా ఉంది. అందుకోసం ఎన్నో విషయాలు మాట్లాడాలనేటువంటి ఉత్సుకత నాలో ఉన్న పరిస్థితిని బట్టి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నా. ఫీనెహాసులో ఉన్న మరొక శ్రేష్ఠ గుణం ఏంటంటే, దేవుడు ఏది ఓర్వలేడో అది ఆయన ఓర్వలేడు.
కుక్కను పెంచుకుంటారా అని ఒకడు వచ్చాడు మా దగ్గరికి. బ్రహ్మాండమైన కుక్క, అది జాతి 25,000 అయిద్దంట. వాళ్ళ ఇంట్లో 3 పిల్లలు పుడితే రాంబాబు అన్నకి ఇద్దాం ఒకటని తీసుకొచ్చాడు. తేగానే గొడవ ఇంట్లో. మా పాప, డాడీ మమ్మీ ఇష్టపడదు డాడీ, వద్దు డాడీ, ఈ అమ్మాయికి అసలు భయం కుక్క అంటే. వచ్చిన వ్యక్తితో వెంటనే చెప్పాం, అబ్బో మా మేడం గారు హోమ్ మినిస్టర్ ఒప్పుకోరండి, వద్దొద్దు కుక్క వద్దు, మేము చేసుకోవటమే కష్టం, కుక్క మేమేడ చేస్తాం. మీ మేడం గారిని అడగండి. అడిగేది ఎందుకు, మాకు తెలుసుగా. తెలుసా తెలీదా? తెలుసు. కుక్కను ఇష్టపడదు, భయం ఎక్కువ, ఎలర్జీ వస్తుందని, ఇస్నోఫీల్ ఏమొస్తుందని భయం ఎక్కువ. ఆ మనసు మాకు తెలుసు కాబట్టి ఆమె ఏది ఇష్టపడిద్దో మాకు తెలుసు, ఏది ఇష్టపడదో మాకు. నేనేది ఇష్టపడతానో తెలుసు, ఏది ఇష్టపడనో. ఎక్కడన్నా ఊరు మీటింగ్స్కి వెళ్తే ఆ నైట్ స్టే అవ్వాలంటే నా దిండు నాకు పెడతారు కారులో. ఎందుకంటే నాకు వాళ్ళు దిండ్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లేదు, ఒకవేళ వారు ఇచ్చే దిండు హైట్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. నాకు అలవాటైన దిండు కాబట్టి నా ప్రతి కదలిక, ప్రతి అలవాటు తెలుసు కాబట్టి నా దిండు నాకు ఇస్తారు. అప్పుడు బ్యాక్ ఈ నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. దేవుడు ఓర్వలేనిదంటూ ఏదైనా ఉంటే పాపాన్ని ఆయన ఓర్వలేడు. స్తోత్రం. ముగిస్తాయి ఒక్క మాట చెప్పి. 2 ఉన్నారు కడుపులో ఆమెకి. పుట్ల ఇంకా పుట్టి వాడికి ఒక 20 ఏళ్ళు, ఈయనకు ఒక 20 ఏళ్ళు వస్తే, నాకు చిన్నోడంటే బాగా ఇష్టం అయ్యా, పెద్దోడంటే ఇష్టం లేదు. ఎందుకనమ్మా ఇద్దరు నీ పిల్లలంటే, ఇడు పేకాట ఆడతాడయ్యా, ఇడు తాగుతాడయ్యా, ఇడు పనికి మాలినోడయ్యా, వాడు మాకు అవమానం తెచ్చాడయ్యా, వాడు సచ్చాడు అనుకుంటున్నాం, వాడు ఇష్టం లేదు. మరి వీడా మొన్నే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడయ్యా, డిగ్రీ. వాళ్ళ నాన్నకి నాకు తెలియకుండా తూచా తప్పడయ్యా, అడుగు ప్రక్కకేయడయ్యా, వాడికి నా మనసయ్యా. పుట్టిన తర్వాత ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు అయితే మంచోడిని ప్రేమించి చెడ్డోడిని ద్వేషించవచ్చు. కానీ తల్లి కడుపులో 2 పిండాలు ఉన్నాయి. కడుపులో ఉన్నప్పుడే పెద్దోడిని ద్వేషించిందంట, చిన్నవాడిని ప్రేమించిందంట. పుట్టి పెరిగి మంచో చెడో చేస్తే అట్లా ప్రవర్తించవచ్చు, కానీ కడుపులో ఉన్నప్పుడు, పిండస్థ దశలో ఉన్నప్పుడు ఇది ఎలా చేసేవంటే ఆమె చెప్తుంది, నా దేవునికి చిన్నవాడు ఎందుకు ఇష్టమయ్యాడో, నో రీజన్. నా దేవునికి ఏది ఇష్టమో అది నాకు ఇష్టం. దానిలో ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు. నా దేవునికి పెద్దవాడు ఎందుకు అసహ్యమయ్యాడో నాకు కూడా అది అసహ్యం. ఇక్కడ పెద్దవాడు చిన్నవాడు అంటే పిల్లలు కాదు, స్పిరిచువలైజ్ చేసుకున్నాం. పెద్దవాడు అంటే తల్లి గర్భంలో నుంచి ముందు బయటికి వచ్చిన వాడిని పెద్దోడు అంటాం. చిన్నవాడంటే తర్వాత బయటకు వచ్చినోడిని చిన్నోడు అంటాం. మనలో కూడా పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు. రాంబాబు అనే వ్యక్తిలో పెద్ద రాంబాబు ఉన్నాడు, చిన్న రాంబాబు ఉన్నాడు. పెద్ద రాంబాబు ఏమో శరీరం, చిన్న రాంబాబు ఏమో ఆత్మ. తల్లి గర్భంలో నుంచి ముందు బయటకు వచ్చింది శరీరమే. 1 కొరింథీ 10:15 చెప్పింది. శరీరమే ముందొచ్చింది, కానీ మనం శరీరానుసారులుగా బ్రతకడానికి వీలు. ఆత్మీయ జీవితం తర్వాత మొదలైంది. గ్రహింపు వచ్చినప్పుడు, పాపినని గుర్తెరిగాక, పాప సంబంధమైన క్రియలు చేయకూడదని తీర్మానం చేసుకున్నాక అప్పుడు స్పిరిచువలైజ్ అయ్యాం. శరీరం ముందు కలిగింది, ఆత్మ తర్వాత కలిగింది. కానీ వాక్యం చెప్తుంది, ఆత్మ చేత శరీర క్రియలను. కాబట్టి మనం స్పిరిచువల్స్గా బ్రతకాలి, ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. శరీరాన్ని దేవుడు వార్చలేడు, శరీర క్రియలను దేవుడు వార్చలేడు, సహించలేడు. దేవుడు సహించలేంది ఆర్గ్యుమెంట్ వద్దు మనకి, రీజన్స్ వద్దు మనకి. ఆయనకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. నా దేవునికి ఆత్మీయ జీవితం ఇష్టం, నాకు కూడా ఆత్మీయ జీవితం ఇష్టం. ఇప్పటి వరకు ఆశీర్వాదం అంటే వెలుచూపును బట్టి నేను కొనసాగాను కాదు. దేవుని చిత్తం నెరవేర్చడం కంటే ఆశీర్వాదం ఇంకొకటి లేదు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మయున్న దేవుడిని ఆరాధించడానికి ఆత్మ సత్యంతో ఆరాధించాలంటే అవేమన్నా పూల మార్కెట్లో దొరుకుతాయా? అంటే మనం ఆత్మానుసారులుగా సత్యమును ప్రేమించే వారిగా జీవించినప్పుడు మనం చేసే ఆరాధన ఆత్మానుసారమైన ఆరాధన అవుతుంది. దేవుడు ఓర్వలేనిది పాపం, మనం కూడా ఓర్చేవారిగా ఉండొద్దు. మొహమాటం పనికిరాదు. ఏమోలే మనం చేయట్లేదుగా, వాడుగా చేస్తుంది, వాడి కర్మ వాడిది, మనం వెళ్ళి 2 మాటలు ప్రార్థన చేస్తే ఏమైద్దని చెప్పి రాజీ పడేటువంటి క్రైస్తవ్యం దేవుడు ఇవ్వాల మనకి. సమయోచితంగా ప్రవర్తించాలి, కానీ రాజీ పడిపోయి బ్రతకూడదు.
స్తోత్రం. ఒక అక్క, అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతా, ఏసీ కాలేజీ, నేను బీఎస్సీ వరకు చదువుకున్నాను. అక్కడే వర్క్ చేస్తూ, జాబ్ చేస్తూ, సేవ చేసే ఒక ఆయన ఉన్నారు, దైవ సేవకులు. ఆ చర్చికి వెళ్ళే ఒక అక్క నాకు తెలుసు. ఆమె కొంచెం అటు ఇటుగా బ్రతికిద్ది. బాంబే వెళ్తుంది. ఆమె బిజినెస్సే అలాంటి బిజినెస్. పార్ష్ గారు ఏం చేయాలంటే తప్పని చెప్పాలి. తప్పని చెప్తే ఫీల్ అయ్యిద్ది అనుకోండి. మేలు కోరి స్నేహితుడు, అన్నా నేను బాంబే వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అన్నా అందంట. నువ్వు అక్కడికి వెళితే నా చర్చి గుర్తుపెట్టుకో అమ్మా అన్నాడంట. స్వయంగా నాతో చెప్పిన మాట అండి. దేవుని కృప కంటే డబ్బు గొప్పది కాదుగా. దేవుని సన్నిధి కంటే మనం అనుకునేవేవి గొప్పవి కావుగా. లోకంలో ఏదైనా ఎవరైనా తెచ్చుకోగలరు, సంపాదించగలరు. దేవుని పిల్లలు ప్రయాసపడాల్సింది, కీప్ చేయాల్సింది దేవుని సన్నిధి. ప్రయాసపడాలి. దేవుడిచ్చినటువంటి సన్నిధి కాంతి మన మీద ఎల్లవేళలా ఉండునట్లుగా. 6 లక్షల కాల్బలాన్ని నడిపించడానికి మోషేని పంపిస్తుంటే మోషే ఏమడిగాడు? ఫోన్పే నెంబర్ ఏమన్నా అడిగాడా? కార్డు ఏమన్నా అడిగాడా? బ్యాంకుది ఏటీఎం కార్డు ఏమడిగాడు? ప్రెజెన్స్ ఆఫ్ థైన్ షల్ గో విత్ మీ. నీ సన్నిధి నాతో కూడా వెళ్ళని, నాతో కూడా రాని. నీ సన్నిధి కనుక రాకపోతే నన్ను పంపొద్దు. సన్నిధితో మాత్రమే ఏదైనా చేయగలం. సన్నిధికి దూరమైంది మన బలమైన, మన శక్తి అయినా, ఆర్థికమైన, ఇంకా ఏ ఔన్నత్యాతిశయంతో కూడుకున్నవైనా చేయలేం. దేవుని పని దేవుడు మనతో ఉంటేనే చేయగలం. ఖచ్చితంగా విమర్శ చేసుకుందాం. ప్రభువుకి ఇంకొకసారి మనల్ని మనం అప్పగించుకుందాం. పునఃపరిశీలన చేసుకుందాం. పునఃసమీక్ష చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా ఒక ఫీనెహాసు వలె దైవరోషం కలిగిన బిడ్డలుగా జీవించడానికి తీర్మానం చేసుకుని బ్రతుకుల్ని కైంకర్యం చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మంచిది. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దామండి. ఈ సమయంలో